అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో కొత్తిమీర పచ్చడి చేసి చూపించబోతున్నాను. అన్నము, టిఫిన్స్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వెంటనే తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 10 లేదా 15 ఎండుమిర్చిలను వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టమాటాలను వేయించుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పికిల్ కోసం నేను ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రం చేసుకున్నాను. వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్న కొత్తిమీరను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలు కూడా సాఫ్ట్గానే ఉంటాయి, తొందరగానే మగ్గిపోతాయి. దీనిలో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని ఒకసారి కడిగి దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిలను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ పడింది, అందుకనే సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపుని సిద్ధం చేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది దీనికి ఎక్కువగానే పడుతుంది. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 6 లేదా 7 వెల్లుల్లి పలుకులు, ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. దీనిలో 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడేవారు చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపులోకి మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కొత్తిమీరని కొంచెం చల్లారాక ఒక టైట్ కంటైనర్లో షిఫ్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.